వెల్కమ్ బ్యాక్. ఆ పోలీస్ అధికారి స్వామి భక్తి రివర్స్ అయిందా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు సారు కొట్టిన మస్కాపై మండిపడ్డారా? గులాబీ గూఢచార్యానికి దక్కిన సడన్ సర్ప్రైజ్ ఏంటి? బీఆర్ఎస్ రథోత్సవాలపై సీఎంకు ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది? ఓరుగల్లు ఓవర్ యాక్షన్ని ఉన్నది ఉన్నట్టుగా సీఎం రేవంత్కు చేరవేసిన ఐఏఎస్ ఎవరు? ఆ సార్వాడు చేసిన పనికి కాళ్ల కింద భూమి కదులుతున్న శాఖలేంటి? ఇదే ఇప్పుడు వరంగల్ పోలీసు శాఖలోనే కాదు, పొలిటికల్ సర్కిళ్లలోనూ హాట్గా చర్చ జరుగుతోందట. ఇంతకీ స్వామి భక్తిని ప్రదర్శించిన ఆ పోలీస్ అధికారి ఎవరు? ఓరుగల్లు వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోందన్న టాక్ హస్తం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అంచనాలకు మించి వచ్చిన జనం ఒకవైపు, సభ నిర్వహణ తీరు ప్రజా వ్యతిరేకతకు అద్దం పట్టే కాషన్ అని ఇంటెలిజెన్స్ వర్గాలిచ్చిన నివేదిక మరోవైపు ప్రభుత్వాన్ని అంతర్మథనంలో పడేసిందట. హస్తినలోని 10 జన్పద్లో దీనిపైనే హాట్గా చర్చ జరుగుతోందట. వేగులు వెంటనే తెలంగాణ ఇన్ఫోని రాహుల్ గాంధీ చెవిలో వేస్తున్నారట. దీంతో పార్టీ హైకమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేందుకు ఇన్ఛార్జీలను రంగంలోకి దించిందట. ఇంకేముంది, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో పార్టీతో పాటు అన్ని సోర్సులు యాక్టివ్ అయి పోస్ట్ మార్టంలో పడ్డాయట. ఇందులో ఆసక్తికరంగా ఓ పోలీస్ అధికారి ఓవర్ యాక్షన్ తెరపైకి రావడంతో సర్కార్ వెంటనే రియాక్ట్ అయి రంగంలోకి దిగింది. ఔత్సాహిక అధికారులకు సడన్ సర్ప్రైజ్లను గిఫ్ట్గా ఇస్తోంది. గులాబీ రజతోత్సవ సభ అనుమతి వ్యవహారంలో సదరు అధికారి మౌఖిక ఆదేశం, గ్రీన్ సిగ్నల్ వల్లనే బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరించిందని భావించిన కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అందుకు ప్రస్తుతం పోలీస్ శాఖలో జరుగుతున్న పరిణామాలే అద్దం పడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. సభా ప్రాంగణంలో జరిగిన పూడ్చివేతలు, భారీ ఎత్తున మొరం తవ్వకాలపై అధికార పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. సహజ సిద్ధమైన పెద్దవాగు, దేవాదుల కాల్వల పూడ్చివేత, పొలాల్లో జరిగిన హద్దురాళ్ల తొలగింపుపై తీవ్రంగా స్పందించిన అధికార పార్టీ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య సహా ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్, మైన్స్ అండ్ జియాలజీ శాఖల ప్రమేయం లేకుండానే ఓ అధికారి ఓవర్ యాక్షన్ మూలంగా జరగాల్సిన తతంగమంతా జరిగిపోయిందని ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చిందట. గులాబీ సభ పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన ఆ అధికారి అలా ఎందుకు చేశారన్న దానిపై ప్రభుత్వం కూపిలాగిందట. అయితే తన చిరకాల వాంఛ నెరవేర్చిన మాజీల పట్ల స్వామి భక్తి చాటుకున్నారనే విషయం ప్రభుత్వానికి చాలా ఆలస్యంగా బోధపడిందట. అందుకే బీఆర్ఎస్ మాజీలకు పరోక్ష సహకారం అందించారని ఇంటెలిజెన్స్ నివేదిక బయటపెట్టింది. దీంతో స్వామి భక్తి చాటుకున్న సదరు అధికారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. సదరు సార్వాడు ట్రాక్ రికార్డ్ చూసిన ప్రభుత్వం సరైన సీట్లో కూర్చోబెట్టి సెటిల్ చేయాలనుకుందట. అందుకే ఏ శాఖ పేరు చెబితే హైదరాబాద్లో రాజకీయ పక్షాలు ఒంటి కాలిపై లేస్తున్నాయో అదే శాఖ కుర్చీలో సైలెంట్ గా కూర్చోబెట్టారట. ఆ అధికారికది తగిన పోస్టింగే అంటూ అటు పోలీస్ శాఖలోనూ ఇటు ప్రజా ప్రతినిధుల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో డబుల్ గేమ్ ఆడిన అధికారులందరికీ ట్రాన్స్ఫర్స్ గిఫ్ట్ ను సర్కార్ సైలెంట్ గా చేరవేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్ చేసిన స్వామి భక్తి అన్ని శాఖల బాస్ల సీట్ల కిందకు నీళ్లు తెస్తోందట. దీంతో ఆయా అధికారుల కాళ్ల కింద భూమి కదులుతోందనే ప్రచారం జరుగుతోంది. అలా ఒక్కో ట్రాన్స్ఫర్ చాలా సైలెంట్ గా జరిగిపోతోందట. ఏ క్షణంలో ఎవరికి సర్కార్ నుంచి రిటర్న్ గిఫ్ట్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందట. మొత్తానికి ఒకే ఒక్కడు చేసిన స్వామి భక్తి పని డిపార్ట్మెంట్ మొత్తాన్ని షేక్ చేస్తోందట. మరోసారి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే దాని రిజల్ట్ ఇలా ఉంటుందనే రేంజ్లో సర్కార్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.